పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వజ్యోతి స్వరూపం సర్వేశం శుభోదయం తిమిరాశనం పూజనీయం సర్వజనవందితం ఈ దినం శుభదినం సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ప్రత్యేకించి ఈ ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ దివ్య బలి పూజ సమర్పణ జరుగుతుంది. ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజలు కోరుచున్నటువంటి వారు, మరి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కనుక ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను దేవుడు దర్శించి నిత్య విశ్రాంతిని దయచేయాలన్న ఈ బలి పూజలో ప్రార్థన చేస్తుంటాం. ఈ అమ్మ నివేదిత పుట్టినరోజును జరుపుకుంటుండగా దేవుడు ఈ చిన్నారి బిడ్డను దీవించలాగున మంచి జ్ఞానమును ఆరోగ్యమును వీరికి దయచేసి వీరిని నిరంతరం దీవించలాగున యమరాజు సరోజిని కుటుంబ సభ్యులు దీవుల పూజలు కోరుతున్నారు. ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకున్నటువంటి నివేదిక చిన్నారి బిడ్డ నిమిత్తమై ఈనాడు దీవుల పూజలు ప్రార్థన చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు స్పీకర్ బాక్సుల షాపు ఓపెనింగ్ రోజు కనుక ఈ సందర్భంగా దేవుని యొక్క దీవులను కొడుతూ పూజలు కోరుచున్నటువంటి వారు డి ప్రభుకుమార్ కుటుంబ సభ్యులు.
మరి మీరు ఓపెన్ చేసినటువంటి షాపు దేవుడు అన్ని విధాలుగా దీవించుకున్నాను కూడా ఈనాడు దీని బలిలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా గ్రామాలు భాష ఫాతిమా మా భాష జహానా వీరిని దేవుడు దీవించి వీరి కుటుంబాన్ని దీవించులాగా మరి ప్రత్యేకంగా మరి దీని బలి కోరుతున్నాను. మరి వీరి నిమిత్తమై నాడు దీని బలిలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా కోయి నుండి ఎన్ లక్ష్మి మరి ప్రార్థన చేయమని, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని, వారి బిడ్డల కోసం ప్రార్థన చేయమని మరి దేవుడు బలి కోసం అర్పించడానికి కోరినారు. మరి ప్రత్యేకంగా కూడా మరి వారి నిమిత్తమై ఈనాడు దీని బలిలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈ దేవుని పూజలో పాల్గొనే అర్హతను యోగ్యతను దేవుడు మనకు దయచేలాగా మన పాప జీవితాన్ని జ్ఞాపకపరుచుకోండి. పాపంలో మనందరినీ క్షమించమని దేవుని ప్రార్థిస్తూ పాపమని నిమిత్తమై ఆ కృపగల దేవుని ప్రార్థన చేసుకున్నాం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపిపైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, బలము వీడి భూమికి వచ్చి సిలువమోసి ప్రాణమిచ్చి, బలము వీడి భూమికి వచ్చి సిలువమోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు వెసగిన, యేసు రాజా వందనం, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, పాపినైనా నన్ను పిలచి వరము చేత దారి చూపిన, యేసు రాజా వందనం, చేతుమయ్యా నిరతము, చేతుమయ్యా నిరతము, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు అందరి దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితాలకు మోక్ష భాగ్యములకు చేర్చుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారు నీ కృపాల ప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు ప్రసాదితమైన విశ్వాసం, నమ్మిక, ప్రేమలను బలపడి నీ కట్టడలను ఆచరించుటలు అప్రమత్తముగా ఉండుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో యుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మరలా ప్రోగు చేసి నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. మొదటి పఠనము యెరెమీయా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభువు మందను చెల్లాచెదరు చేసి నాశనం చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించే కాపరుల గురించి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతే వారిని చెల్లా చెదురు చేసి అవలకు వెళ్ళగొట్టింది కనుక మీ దుష్కార్యములకు గాను నేను మేము శిక్షించెను. నా ప్రజలలో మిగిలిన వారిని నేను వారిని చెల్లా చెదురు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృ దేశములకు కొనివచ్చును. వారు ఎక్కువ మంది పిల్లలను కని అధిక సంఖ్యాకుల బహులు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమించును. వారిగా వేరు భీతి ఉండవు. వారిలో ఎవడు నాశనం కాడు. ఇది ప్రభువైన నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొనును. రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానంతో పరిపాలించును. దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇశ్రాయేలు శాంతితో మనుగురు. ప్రభువు మనకు రక్షణము అనే అతనికి పేరు. ఇది ప్రభువు వాక్కు. పాట నెంబర్ 103. నా తోడుగా రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన
13 నుండి 18 వరకు. సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరముగా ఉన్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను. ఆ 2 జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించటం వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన 2 జాతులను ఏకమనర్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు, దేవునకు సమీపముగా ఉన్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనమిరువురు క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 దయచేసి బైబిల్ తీసుకోండి. మార్కు రాసినటువంటి ప్రభు యేసు క్రీస్తు సువార్త 6వ అధ్యాయము వచనాలు 30 నుండి 34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనను తెలియజేసి గొప్ప జనసమూహం వారిని చూసుకై వస్తున్నందున ఆ 2 శిష్యులకు భుజించుటకైనా అవకాశం లేకపోయింది.
అందుకే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలములకు వచ్చి కొంత తడు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పారు. అంతగా వారందరూ ఒక పడవనికి సరస్సును దాటి ఒక నిర్జన స్థలములకు వెళ్ళి, అయినను వారి పైనము పసిగట్టి అన్ని దిక్కుల ప్రజలు వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేయి. యేసు పడవను దిగి జనసమూహమును చూసి కాపరిలోని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయాలను బోధింప ఆరంభించను. ఇది ప్రభు సువిశేషము. అందరికీ వందనాలండి. పట్టదలసిన భావన నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కదండి, మంచి విశ్వాసులున్న ఒక మంచి విచారణగా దేవుడిగాంచిన ప్రతికూడు దేవుడు నన్ను నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మాట చెప్తుంటే నాకు ఇంటికి నిండు కొడుచుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే వేరే చర్చిలో దేవుడు లేడని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చర్చికి వచ్చాను. ఇక్కడ నీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ శాస్త్రంగా దేవుడి సన్నిధి ఉందండి. పెద్ద చదువు మా అమ్మ గురించి ఒక మాట చెప్పి ఒక పాట పాడి మాట్లాడుతాను. 7వ క్లాసులో నాకు విపరీతమైన జ్వరం వచ్చిందని నాకు అందరికి వస్తారు చాలా. నేను వాంతి చేసుకుంటుంటే నేను చూస్తున్నాను, మా అమ్మ ఇలా చేతులు పెట్టేసి ఆ వాంతి చేతులు తీసుకుని బయట పడేస్తుంది అనమాట. 3 సార్లు చేసింది నాకు మా అమ్మ. నేను ఎందుకు చెప్పానంటే దేవుడికి యేసుకు చాలా పేర్లు ఉన్నాయి. నిజమా కదండి? చాలా. అయితే యేసయ్య తాను తాను ఒకరికి పోల్చున్నాడండి. యెషయాలో ఆ 50 తప్పు చదవండి. బైబిల్ ఎవరండి? నేను ఒక విషయం చెప్తాను. బైబిల్ ఎవరైతే మోస్తారు వారని బైబిల్ మోస్తుంది. ఒక నిమిషం చదువు. తల్లి తన కుమారుని ఓదార్చినట్టుగా అంటే ఏమంటున్నాడు దేవుడు? చెప్పాలి. ఇక్కడ ఇంకా వాక్యం వెళ్ళాలి. ఏమంటున్నాడు చెప్పండి దేవుడు? చాలాసార్లు ఉండాలండి వాక్యం. అది కాదు కానీ ఒక మాట చెప్పాను నేను. తల్లి ఏ విధంగా అయితే పెట్టారో, ఇక్కడ ఎంతలో ఒక తల్లి కూర్చోండి, ఇక్కడ పలుకు పెట్టిన ఇలా ఉంచుతుంది అనమాట. తల్లి ఏ విధంగా అయితే పెట్టారో ఓదార్స్తుందో అలా ఆయన ఓదార్స్తారంటే అర్థమేంటి? ఏం చెప్తున్నారు ప్రభు? నేను మీ అమ్మగారి పడుతున్నానా? ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. వారందరూ 2 చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఎందుకు తెలుసా? పిల్లలు విన్నారు. మన ఈ దేశంలో 206 ఎముకలు ఉంటాయట. ఎన్ని ఎముకలు? తల్లి అంట కాపు సమయంలో, డెలివరీ సమయంలో
50 ఎముకలు పెరిగినంత నొప్పిని భరించి బిడ్డను కంటున్నాడు. అందుకే చాలా మంది తల్లులు ఒంట్లోనే చనిపోతారు. వాళ్ళందరికీ నమస్కరిస్తారు. అంత గొప్ప తల్లి అన్నమాట. తల్లి 150 ఎముకలు విరిగిపోయేంత నొప్పి భరించినాడు. నిజంగా చాలా చదివింది నమస్కరిస్తున్నాడు. ఎందుకు ఆమె నేను వాంతి చేసుకుంటుంటే నా తల్లి మా అమ్మపడి చేయమండి 2 చేతులు ఇలా పట్టేసుకొని ఆ వాంతి బయటపడేసి చెప్పండి. బికాస్ షీ ఈస్ మై మదర్. మా అమ్మగారు అంటే చేసింది, వేరే వాడు చేయండి. ఏమన్నాడు తెలుసా? నేను తల్లి లాంటి వాడిని నాన్న. అసలు గట్టిగా సందర్భంలో మాట్లాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తల్లి గొప్పదా, దేవుడు గొప్పవాడా చెప్పండి. విజయం చెప్పండి. తల్లి ప్రేమ గొప్పదా, యేసు ప్రేమ గొప్పదా? దేవుడు గొప్పవాడు. తెలుసా? తల్లి అంత గొప్పదైతే తల్లిని సృష్టించిన దేవుడు సార్ ఇంకెంత గొప్పవాడు కదా. ఒక పాట పాడుకు రాకుండా వెళ్దామా? పాట పాడుతుంది. హల్లెలూయా. చాలా చక్కగా పాట పాడుతుంటారు. మంచి కోరిక ఉందండి ఇక్కడ ప్రొద్దుటూరులో. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకొని వాక్యం కదా. ప్రేమని ఉదయా కన్న తల్లిలాగా పలకరించే మనసు నీదయా. ప్రతి చర్చలో చెప్తా, మీరు పాట పాడాలంటే తీసుకున్న కారణం లేదు, ఎస్కూ రాసిన పని కారణం లేదు. హృదయం తెచ్చి పాడండి. ఒక్కసారి పాట పాడితే ఎన్నిసార్లు ప్రార్థన చేసినారు కదా? 2 సార్లు. వాక్యం వెళ్ళండి, వాక్యం వెళ్ళారు. అద్భుతమైన మాటలు వింటారు. పాడుతున్న ఒక లైన్.
చెప్పండి. ఏ సువార్త? ఎవరు ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం అద్భుతమైన మాట వినిపిస్తాను. బైబిల్ తెరవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం దశమ చదవండి. చివరి మాట అందరూ ఈ మాటలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 34. ఈ మాటలు ఈరోజు అందరికీ తీసుకెళ్ళాలి. యేసు పరవది ఏమంటున్నారండి? కాపరి లేనటువంటి గొర్రెలపైన ఆయన కనికరం చూపాడు. ఎవరండి కాపరి లేని గొర్రెలు? ఏమండి? ఒక ప్రశ్న అడిగినా మిమ్మల్ని, 100 గొర్రెల్లో ఒక గొర్రెలు తగ్గిపోతులు ఉంటాయండి? బాగా ఆలోచించుకోవచ్చండి. నీ గొర్రెల గురించి తెలియదు. ఏముండవండి, ఒక గొర్రె పొరపాటు కంపెనీలో అన్ని గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె గోధుమ పంటలో అన్ని గొర్రెలు పడతాయి. గొర్రెదా కాదండి. ఇప్పుడు చెప్పండి, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఏముండవండి. తెలుగులా గొర్రెల గురించి మీకు తెలియదు. గొర్రెలంటే ఏ గొర్రెలు? ఈ విధంగా చెరిగిపోయిన గొర్రెలు, అక్కడక్కడ చెరిగిపోయిన గొర్రెలు కాకుండా ఎవరైనా గొర్రెలు ఇప్పుడు మా అమ్మ నాన్న లేని పిల్లలకి ఎలా ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నారంట. వాళ్ళ బాగా ఏముందండి వారికి? సరైన పిల్లలు రక్షణ ఉంటుందండి. నేను మధ్యకాలంలో విజయవాడ బస్సు అర్లీ మార్నింగ్ 7:30 ఆ ప్రాంతంలో బస్సు బస్ స్టాండ్లో చేరింది. నేను వాచ్ చేసుకొని ఇడ్లీ దిగిన తర్వాత కొంచెం ఇల్లు మిగిలితే చెప్పలేసాను. ఏ తల్లిదండ్రులు ఏ అమ్మగారు పిల్లలు వచ్చారండి, అమాంతరం దాకా డస్ట్బిన్లో పెట్టి నాకు పేరు పోసేసి ప్రకటించిన ఎవరి పిల్లలు అమ్మా లేనటువంటి వాళ్ళండి. అమ్మా నాన్న లేని పిల్లల పరిస్థితి ఇలా ఉంటుంది. అమ్మా నాన్న లేని పిల్లలు ఏమంటారండి? అనాథలు అంటారు. నిజమైన అనాథలు తెలుసా? అమ్మా నాన్న లేని వాడు కాదు, దేవుని కృప లేనివాడు. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3 చదవండి. మంచి మాట, గొప్ప మాట. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు చదవండి. నీ అపార ప్రేమ ప్రాణం కంటేను శ్రేష్టమైనది, కనుక నేను నిన్ను ప్రస్తుతించదను. ఇక్కడ ఏమంటున్నారంటే మా దావీదు, ప్రభువా నా ప్రాణము కంటే శ్రేష్టమైనది ఏదన్నా దేవుని ప్రేమ. నిజమైన అనాథలు ఎవరంటే అమ్మా నాన్న లేని వాళ్ళు కాదు. ఎవరు చెప్పండి? దేవుని కృప లేని వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు. అందుకే చాలా మంది చాలా డబ్బులు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమున్నదండి? మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చాలా మంది కూర్చొని చెప్పాను దినమా, ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, ఎంతమంది ఏడుస్తున్నాను, ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నాను కదా. డబ్బులు
మంచి ఫ్యామిలీ లోపల పీస్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. మరి ఏముంది? పీసెస్ ఆఫ్ మైండ్, పీసెస్ మైండ్, పీసెస్ అతలైపోయి దేవుని కృప నీ ప్రాణం కంటే, నీ డబ్బు కంటే, నీకున్న ఉద్యోగం కంటే నీకంటే శ్రేష్టమైన వాక్యం చదివిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాపర్లేని గొర్రెల్లాగా మనశ్శాంతి లేక, ఆరోగ్యం సరిగా చాలా మంది ఉన్నారు. నా ప్రభుత్వంలో కూడా ఉండొచ్చు. బాధపడకండి. ఈరోజు వాక్యం ఏంటి తెలుసా? కాపర్లేని గొర్రెల్లాగా ఎవరైతే మనశ్శాంతి లేక, ఆరోగ్యం సరిలేక, ఏడుస్తూ కుంగిపోతూ కృషించిపోతూ కన్నీరు కాస్తూ చనిపోవాలనుకుంటున్నారు, వాళ్ళందరూ పైన రోజు దేవుడు ఏం చేస్తున్నారండి? కనికరం చూపుతున్నారు. గట్టిగా చెప్పబడ్డారు. నాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు. పూర్వాలు నేను చిన్న ప్రారంభం చేసినప్పుడు చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి వారు. చూడండి, ఆ సారు, ఆ మేడం, ఆ భార్య చర్చికి వస్తారు ఆదివారము. వాళ్ళ పిల్లలు ఎత్తుకొని వస్తారన్నమాట, బిడ్డలు. ఆ బిడ్డలు ఎలా ఉంటుంది సార్? పిల్లలు కోతిలాగా జొల్లంతా దాడుకుంటుందండి. ఇలా అన్నమాట. అలా పిల్లలు పోతారు, అంత మొత్తం పాస్ పోసేసి ఎన్నిసార్లు చూసారా? వాళ్ళ తల్లి అమ్మపైన నాన్న ఎన్నిసార్లు పాస్ పోసారు? అలా పెద్ద ఎత్తుకొని వస్తారు. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఆ బిడ్డకు ఆమె తల్లి. ఏ తల్లి తన బిడ్డ ఎలా ఉన్నప్పుడు బిడ్డలపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులకు అసలు ఈ మాటలు వచ్చినాయి. నేను ఒకసారి మేము హైదరాబాద్ చదువుతున్నప్పుడు ఒక విషయం చెప్తాను. సెప్టెంబర్ 8 ఖైరతాబాద్ పండుగ చేస్తాను. అక్కడ నేను ప్రార్థన చేయడానికి వచ్చే యాత్రికులు, భక్తులు, ఒక ఆవిడ కుక్కర్ భక్తులు వచ్చింది. కుక్కర్ పొలుసుకుంటారు. ఆ పైన ప్రార్థన చేశాను. చేయబెట్టి ఎందుకు అంత మాట్లాడాలనిపించిన రోజు కావాలి. నేను పిలిచాను. ఏదో నల్గొండ దగ్గర ఏదో చెప్పిందనమాట. ఎంతమంది కొడుకులు బామ్మగారు అని అడిగారు. 5 మంది. వాళ్ళలో 3 ఎంప్లాయీస్, ఒక ఆయన మాస్టర్, ఒక ఆయన జాబ్, అందరూ జాబ్ హోల్డర్స్. నేను అడిగాను, అవ్వా నువ్వు ఏ కొడుకు దగ్గర ఉన్నావు అని చెప్పి అడిగాను. ఆమె ఏం చెప్పి తెలుసా? ఎక్కడున్నావు అని చెప్పి అడిగాను. ఏం చెప్పి తెలుసా? ఫాదర్, నేను అనాథాశ్రమంలో ఉన్నాను. అది రాదు. కానీ కొడుకుని తీసుకెళ్ళి ఆమె అనాథాశ్రమంలో పెడితే ఆమె నా దగ్గర ప్రార్థన చేసుకొని చేయమని తెలుసా? ఫాదర్, నా కొడుకులు బాగుండాలని, నా కోడలు బాగుండాలని, నా మనవలు బాగుండాలని ప్రార్థన చేయాలి. ఏం చేశాను? 5 మంది కొడుకులు తీసుకెళ్ళి ఆ అనాథాశ్రమం పెడితే ఎవరి కోసం ప్రార్థన అడుగుతానే? నా కొడుకులు బాగుండాలి, వాళ్ళ లక్ష్యం ఆ కోసం ప్రార్థన. ఏ తల్లి కొడుకు పోకూడదండి. ఏ తల్లి కూడా కల్లి కోసం చేస్తారు. అక్కడ అన్నం పెట్టడం లేదు. చెన్నూరులో 2 ముసలోళ్ళు నాకు వచ్చి అంటున్నారు, ఫాదర్ ఆదివారం వస్తే నా కొడుకు కోడలు మాంసం అనుకొని ప్రభుత్వం చెప్తారు. ఫాదర్ వాళ్ళ పసగలను పెట్టారు.
చెప్తున్నాను, ఏ తల్లి నిజమైన తల్లి వాడు ఎలాంటి కొడుకు, నా కొడుకు చంద్రవాడు, నా కొడుకు ఇలాంటి వాడు చెప్పదు. కాబట్టి చచ్చిపోతారు కుటుంబందాయి వాళ్ళ పల్లెకు మాటలు చూడండి. అంత గొప్ప మనస్సు ఉన్నది ఒక తండ్రికి, ఒక తల్లికి మాత్రం. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, తల్లులు వాళ్ళకి ఒక గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరన్నాము కాపలేని గొర్రెలము. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారే కానీ ఎవరి గుండెల్లో ఏ పర్వతం ఉందో సిరిపురున్నా భర్త ఉన్నా లేనంటే, భార్య ఉన్నా లేనంటే, పిల్లలు ఉన్నా లేనంటే ఎంతమంది ఏడుస్తున్నారు. నువ్వు ఏడవద్దు. ఈరోజు వాక్యం అవుతున్నావు, నువ్వు ఏడవద్దు. కాపలేని గొర్రెలాగా ఉన్న నా కుమారుడు కాపాడుతున్నావు, ఏడవద్దు. నేను నీ పైన కనికరం చూపుతాను అంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తువా, మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు తెలుసా? నేను ఒక విషయం చెప్తాను. ప్రేమ, మనము ఎవరికైనా బాగాలేకపోతే ఆపదలో ఉంటే జాలి పడతాం. అంతవరకే ఫోన్ చేసి నువ్వు ఆపదలో అనుకోండి, సార్ ఒక 10,000 అప్పిండి అని చెప్పి అడగండి, మన మీ ఫోన్ ఎత్తారా? ఎత్తారా? జాలి చూపుతారు. ఈయన మన పైన, మన యొక్క కలుగులు వేసిన ప్రేమ, ఆయన ప్రేమ తెలుసుకోవాలి. ఎలా కలిగడం చూస్తాడు ఆయన? ఎలాంటి మనం ప్రజలమైన ఉన్నామో చెప్పాలి. ఎలాంటి ప్రజలమైన ఉన్నామండి? దశ చదవండి ఈ మాట, దశ చదవండి. ఇరిమియాను తీసుకోవాలి. ఇరిమియాను 14వ అధ్యాయము 17 వచ్చాం. ఇరిమియాను 14 వచ్చాం. చాలా మంది ఉన్నారండి. మీరు కూర్చుంటున్నారంటే నేను చెప్తున్నాను, ఎవరి గుండెల్లో ఏ పర్వతంలో ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు? బాధపడలేక, ఈ భర్త బాధపడలేక, భార్య బాధపడలేక, పిల్లలు కాల్చబడలేక ఎంతమంది చచ్చిపోతున్నారు? చదవండి. ఇరిమియాను 14వ అధ్యాయం 17 వచ్చాం. చదవండి. ప్రభువు నన్ను వారికి నా వేదన విడిచి నా నేత్రములు రేయిపౌలు కన్నీరు కాచుగాక, ఆ బాష్పధారలకు అంతము ఉండకుండుగాక. నా కన్నే అయిన కుమార్తె నా ప్రజలకు ఘోరమైన దారుణమైన దెబ్బ తగిలింది. ఏమన్నా ప్రభు, నా ప్రజలకు ఘోరమైన గాయమైనది, నా ప్రజలకు దెబ్బలున్నాయని చూశాను, నాకు తెలుసు అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, అమ్మా అయ్యా, నీకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఆ యొక్క నిందను బట్టి, గాయాన్ని బట్టి ఏడవద్దండి. నీ కోసము నీ గాయాలు కట్టడానికి ఎదురు చూస్తున్న వారు అక్కడ ఉన్నారు. ఎవరంటే వాళ్ళు? యేసయ్య. ఎంతమంది అండి మరణ పంచు వరకు వెళ్ళి వచ్చారు తెలుసా? ఒక అబ్బాయి గురించి కూర్చుంటా 6 నెలలు కోమాలో ఉన్నాడు. ఎన్ని నెలలని చెప్పాలి? 6 నెలలు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి బయటపడేశాడు. అతనికి చచ్చిపోతాను చెప్పాడు. ఏడ్చి స్నానాలు పడ్డాయి. బాబు 7th క్లాస్ వినండి, ఒక్కటే మాట అడిగాడు అబ్బాయి, ప్రభువా నువ్వు కనికరముల దేవుడు, నన్ను స్వస్థపరచు. దేవుడు సరిపోతాడు అని ప్రార్థించిన ఆ అబ్బాయిని బ్రతికించాడు. ఆ అబ్బాయి గౌరవంగా మీ ముందు నిలిచిన ప్రసంగం చెప్తున్న ఫాదర్ పీటర్ ప్రభాకర్. నేను దేవుడి పీఠం పక్కన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదండి. నా సాక్షి, నేను చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఒక్కటే అడిగాడు, ప్రభువా నన్ను స్వస్థపరచు. ఎంత గొప్ప దేవుడు అంటే, మరణపు అంచులకి నన్ను ఆయన స్వస్థపరిచి ఈరోజు ఈ ఆదివారం మీ ముందు నిలబెట్టి ప్రసంగం చెప్పిస్తున్నాడు. గట్టిగా చెప్పబడ్డ
హల్లెలూయా. ప్రభువా, పలాని స్త్రీ పలాని పురుషుడు తాగి స్వస్థపరచమనే మాట మీరు వింటారు ప్రార్థనలు కదండి. మన దేవుడు తాగి స్వస్థపరిచేవాడు. ఎందుకు చెప్పండి? ఆయన తాగుతాడు. ఇట్లా ఇంకా స్వస్థపరిచేవాడు కదా ఆయన. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ మాట కదా, ఒక కుష్ఠరోగి అనుభవించిన మాట, అద్భుతమైన మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యేసు జాలిపడి చేయి చాచి ఆ కుష్ఠరోగిని చెప్పాలి ఏం చేశాడు? తాకి వెంటనే శుద్ధిపరమనెను అనెను. వెంటనే అతని కుష్ఠరోగం తొలగిపోయింది. వెంటనే చెప్పండి. మన దేవుడు నిన్ను తాగి స్వస్థపరిచేవాడు. తాగి స్వస్థపరిచేవాడండి. కుష్ఠరోగం నీకు తెలుసు. కుష్ఠరోగం భయంకరం కాబట్టి ఇప్పుడు లేదంటే పుళ్ళు, ఈ చేతులని కొరకటే పువ్వులు, చీమ రక్త కాతులు, అలాంటి వారిని అద్భుతమైన మాట. యేసయ్య తాగుతున్నాడు. ఈరోజు ఎవరైతే గాయపడిన వారితో ఉన్నారు, కన్నీరు రాస్తున్నారు, ఇక నా జబ్బు నయం కావాలైతే చనిపోవాలని తీర్మానం తీసుకున్నారు, ఈనాటి వాక్యాన్ని బట్టి యేసయ్య వాళ్ళందరినీ తాకి స్వస్థపరుచుగా తానే చెప్పనన్నారు. అందరికీ చెప్పాలి. మన దేవుడు తాకి స్వస్థపరుచువాడు. ఈరోజు ఒక మానసిక వాక్యాన్ని ఇస్తాను, గమనించండి. నీకున్న గాయాన్ని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, కష్టాన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు కదా. నేను గమనించాను. నేను మొన్న వచ్చానండి, నేను శుక్రవారం వచ్చాను. చాలా మంది చర్చలకు వచ్చి ప్రేమ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఒక ఆవిడ చూశాను. ఆమె ఏడుస్తుంటారు. ఆమె ఏమిటా అక్కడ చూసి అంత కన్నీళ్ళు అక్కడ బండపైన, అంత కన్నీళ్ళు. ఒకటి నీకు రోజు నేను పూర్తి చేసి వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నువ్వు ఇక్కడ చేసే రోగ వింటావు, ఆయన పిలుస్తుందనే అది రుజువు చేసి వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు నా సంగతి నేను రుజువు చేసి వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వారి ఉన్న గాయాన్ని బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి కన్నీరు కాస్తున్నారు, వారి కన్నీరు, వారి మొర, వారి బాధ ఎవరు పిలుస్తుందట? దేవుడు పిలుస్తుంది. మీరు నమ్ముతారండి? నమ్ముతారా? ఎలా నమ్ముతారో చెప్పండి. ఎలా నమ్ముతారో చెప్పండి. ప్రార్థన చేస్తున్నాం మనం. దేవుడికి నా ప్రార్థన అనిపించుకోకుండా నా ద్వారా ఆయన వింటున్నాడు, నేను కన్నీరు కాస్తున్నాను, ఆయన చూస్తున్నానని ఎలా తెలుసు నీకు? ఏమండి? విశ్వాసం అంటే తెలుస్తుందని చెప్పండి. నేను విశ్వాసం తెలుస్తుందని మిమ్మల్ని ప్రూవ్ చేయనా? నేను మనము పెట్టే మొర వేసే తెలుస్తున్నాను. ప్రూవ్ చేయనా? కావాలి మీరు మొర పెట్టాలి. ప్రూవ్ చేస్తానండి. ఈరోజు మీరు మొర పెట్టాలి. అమ్మా, నీ చుట్టాలు నీకు సహాయం చేయకపోవచ్చు, ఒక డాక్టర్ నీకు జబ్బు నయం చేయకపోవచ్చు, నీ కన్న వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు నీకు సహాయం చేయకపోవచ్చు. అర్థమైందా? కానీ నీ గాయములను కట్టువాడు, నిన్ను రక్షించేవాడు ఎవరు? యేసయ్య సంగతి మర్చిపోవడానికి చాలా మంది వాళ్ళ దగ్గరికి పోతారు, సహాయం కోసం వాళ్ళ దగ్గరికి పోతారు, అక్కడికి పోతారు, చివరికి అంతా అయిపోతే దగ్గరికి వస్తారు, యేసయ్య దగ్గరికి వస్తారు, చర్చి చుట్టూ ఉంటారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత గొప్ప
నేను ఈరోజు ఫోన్ చేస్తాను, ఆయన ఉన్నాడన్న సంగతి, నీ మొర ఆయన సన్నిధిని చేరుతుందన్న సంగతి. ఒక బైబిల్లో ఒక రుజువుతో ఉన్నటువంటి సంఘటన ఉందండి. తోమాసు వారి సంఘటన ఏమన్నాడండి? తోమా వాళ్ళందరూ ప్రభు, మేము ప్రభువును చూసామంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆయన చేతుల్లో చూడండి, ఒకసారి చూడండి, ఆయన చేతుల్లో చీలలు కొట్టారు, కాలంలో చీలలు కొట్టారు, ఈ పక్క పొడిచారు. నేను ఆయన చేతుల గాయాల్లో వేలు పెట్టి చెక్ చేస్తే తప్ప నేను నమ్మనన్నాడా? అన్నాడా లేదా? అన్నాడా లేదా? అది ఒకసారి చూద్దామా? దేవుడు ఉన్నాడన్న సంగతి రుజువు చేస్తున్నా. నీ మొర ఆయన తెలిసిపోతుంది. నువ్వు ఏం మాట్లాడినా ఆయన తెలిసిపోతుంది. నువ్వు ఏం చేసినా ఆయన తెలిసిపోతుంది అన్న సంగతి రుజువు చేస్తున్నా. హల్లెలూయా. ఒకసారి చేస్తున్నాం. యోహాను సువార్త తెరవండి. ఇది రుజువు చేసి వాక్యం పంపిస్తాను. యోహాను సువార్త తెరవాలి. బైబిల్ ఉన్న వాళ్ళు యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి చదవండి ఒకసారి. 26 నుండి పిమ్మట ఆయన శిష్యులు తగ్గిన శిష్యులు తోమాతో మేము ప్రభావం చూసి అని చెప్పి అందుకన్నాడు. నేను ఆయన చేతుల్లోని చీల గంటలు చూసి అందులో నా వేలు పెట్టి ఆయన పక్కలో నా చూపించిన తప్ప విశ్వసించాడు. ఏమన్నాడు ఆయన? మేము వేసే చూసామంటాను. ఏమన్నాడు? నేను నమ్మను. నేను ఆయన చేతుల్లో ఉన్న గాయాల్లో, ఆయన పక్కలో ఉన్న గాయాల్లో నా ఏలు పెట్టి చెక్ చేస్తే తప్ప నేను నమ్మను అన్నమాట. ఎవరన్నాడు? తగ్గిన శిష్యులు కదా. మాకు పెట్టుబడి మాట అందరూ దాన్ని ఒక మంచి మరణం చెబుతున్నాను. నువ్వు ఏం మాట్లాడినా ఆయన తెలుస్తుంది, నువ్వు ఏడ్చినా ఆయన తెలుస్తుంది, నువ్వు మొదలుపెట్టాను తెలుస్తాను. రుజువు చేయడానికి చెప్తున్నా. తర్వాత చదవమా 26 చదవమా. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల నుండి తోమా సైతం వారికి ఉండను. మూసిన తలుపులు మూసినట్టుగాని యేసు వచ్చి వారిని నిలబడి అప్పుడు యేసు తోమాతో నా చేతులు చూడు, నీ చేయి చాచి నా పక్కలో ఉంచు, అవిశ్వాసి కాక విశ్వాసిపై ఉండుము అని చెప్పాడు. హల్లెలూయా. ఈ మాట ఎవరు మాట్లాడు? తోమా తగ్గిన శిష్యులు అన్నాడు. వేలు పెట్టి చెక్ చేసి తప్ప నేను నమ్మన్నాడు. అక్కడ యేసే ఉన్నాడా? చెప్పండి. లోపలికి వచ్చినప్పుడు ఏమన్నాడు? తోమా నీ వేలు పెట్టు నా చేతులు, నా పక్కన నీ వేలు పెట్టు అంటే అక్కడ యేసే ఉన్నాడా? ఆయన మాట అన్నప్పుడు లేకపోయినా ఆయన మాటలు ఎవరు తెలిసాము? ఎక్కడ చప్పలు పెట్టచ్చు కదండి. ఎందుకు ఆయన శిష్యులతో ఒక గదిలో అన్న మాటలు యేసే చేశాయి? బికాస్ జీసస్ ఈజ్ గాడ్. అర్థమైంది కదా? ఈ మాట, ఈ వాక్యం ఏంటంటే బైబిల్లో భయం వేస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ వేసే లేకపోవచ్చు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరు తెలుస్తుంది? ఆయన దేవుడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు కన్నీరు కాస్తున్నావుగా, ఆ కన్నీరు కాస్తున్న విషయాన్ని తెలుస్తుందా? ఈ సంఘటన చెప్పండి. నువ్వు రోగంతో బాధపడుతూ వస్తున్నావు కదా,
సో కాబట్టి నా మొర ఎవరు ఆలకించడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను పలకరించిన నువ్వు కాచే కన్నీరు యేసయ్య పాదసన్నిధికి చేరుతుంది. ఎవరైనా ఎవరు దేవుడు, ఏ దేవుడు? తల్లి లాంటి మనస్సున్న దేవుడు కదా. ఇంకా ఆయన తాగి స్వస్థపరిచే దేవుడు. అది భయపడద్దు, నీకు వచ్చిన రోగం చెప్తున్నాను కదా. సజీవ సాక్ష్యం నేనే చెప్పాను కదా, నా సాక్ష్యం చెప్పాను కదా. సజీవ సాక్ష్యం నేనే సార్. మరణ పంచులోకి వెళ్ళి నేను ఇప్పుడు బ్రతికాను. నేను మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోయిన రోజు చాలా సంవత్సరాలు అయింది. నిజం, అంత గొప్ప దేవుడు. కన్నీరు కాల్చాలి, మీరు అస్సలు భయపడద్దు. ఆయన చేతులు సాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. డాక్టర్లకే డాక్టర్ ఎవరు? యేసయ్య. ఎలాంటి డాక్టర్ యేసు? ఆయన పరమవైద్యుడు కాదు, ఇంకా చెప్పాలి గాయపడిన వైద్యుడు అంట ఆయన. ఏ డాక్టర్ గాయపడకపోవచ్చు, గాయపడి ఉండొచ్చు. గాయాలలో మనం హాస్పిటల్ డాక్టర్లు గాయాలు ఉంటాయా? కానీ ఎవరు? ఎలాంటి డాక్టర్ అంట? ఇంగ్లీష్లో గాయపడిన వైద్యుడు. ఆయనకు నొప్పి ఎంతో బాధ తెలుసు. ఈ వర్షం సార్ ముళ్ళ కీటము 65-64 ముళ్ళు ఉంటాయి కదా మీద. ఒక్కొక్క ముళ్ళట నేను చదివాను ముళ్ళ కీట గురించి. ఒక్కొక్క ముళ్ళు ఆయన తల్లి పెట్టిన ముళ్ళు. 24 తేలుగుడికి ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి కలిగించే ముళ్ళు అంటాయి. చూడండి, ఎవరంటే ఆయన గాయపడిన వైద్యుడు. నీ గాయములను కట్టువాడు. అర్థండి, క్యాన్సర్, ఎయిడ్స్ ఏదైనా కానీ యేసయ్య నామములో అసలు నయమైపోతుందండి. ఏమి చింతించడం. గాయం నొప్పి ఏంటని తెలుసు, ఆ పెయిన్ ఏంటని తెలుసు. 6.5 లీటర్స్ బ్లడ్ రక్తం పోయిందంట. ఆయన సిలువ ఆయన వేసే సమయంలో సిలువ ఎంత 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 బ్లడ్? 6 లీటర్ల 6.5 లీటర్స్ బ్లడ్. అంత గొప్ప రక్తము చిందించినంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య నీ కోసం. అంత ప్రేమ కృప కలిగిన వాడు. డోంట్ వరీ, ఎవరి నుంచి బాధపడాల్సిన అవసరం లేదు. నీ కోసం నా కోసం చేస్తున్నాడు. ఎవరంటే ఆయన? మన దేవుడు. ఆయన దేవుడు, ఇంకా తల్లి లాంటి మనసు కలిగిన వాడు, ఇంకా నిన్ను తాగి స్వస్థపరిచేవాడు అన్నాడు. మళ్ళీ చెప్తాం ఒకసారి ఈ మాట. ఫస్ట్ ఎవరైనా యేసయ్య దేవుడు, రెండవది తల్లి లాంటి మనసు కలిగినటువంటి వాడు, మూడవది నిన్ను తాగి పుట్టి స్వస్థపరిచేవాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లైన్ కాదుకొని మరి మనం ప్రార్థన చేసుకుందాం. విడువని ఎలా ఎంత ప్రార్థన సరే సరే చాలా చక్కగా ప్రార్థన. విడువని ఎడబాలని ప్రేమని దయా కన్న తల్లిగా పలకరించే మనసు నీదయా.
గాక. ఆమేన్. అందరూ దయచేసి విశ్వాసంగా చెప్పుకుందాం. పరలోకమును నిన్న మొన్నటి దినమున సురేష్ బాబు అని ఒక ఆయన కోసం పూజ పెట్టించారు. క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్ హాస్పిటల్లో ఐసీలో ఉంటున్నారు. ఇలాంటి మరి భయంకరంగా ఇలాంటి వారు చాలామంది గాయపడినటువంటి వారు. దేవుడు వారందరినీ స్వస్థపరచాలని ప్రార్థన చేయండి. చేతులు జోడించండి. ఏదో మన చర్చిలో ప్రార్థన చేస్తున్నాం అన్నట్టు కాకుండా ప్రార్థన చేద్దాం. అందరి చేతులు జోడించండి. కళ్ళు తెరవద్దు. ఎవరైతే మరి ఇలాంటి రోగంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, కన్నీరు కలుస్తున్నారు, వారి మన కష్టాన్ని బట్టి, వేదన బట్టి వారందరి కోసం ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరవద్దు. ఎప్పుడు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసి మీకు రోగంగా అనిపిస్తుంది. ప్రార్థన చేద్దాను. ఈరోజు నేను మనం చెప్పాను, నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవునికి చెబుతుంది. నేను అది రుజువు చేశాను. మన దేవుడు చూచుతున్న దేవుడు, ఆయన చెవులున్న దేవుడు, మన దేవుడు ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. 139 కీర్తన 2:7 రాయబడి, నువ్వు కూర్చున్నా ఆయన తెలుస్తుంది, నిలబడినా ఆయన తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా ఆయన తెలుస్తున్న సంగతి అక్కడ రాయదు. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ఓకే, దయచేసి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మీ కుటుంబాలు ఎవరైతే మరి గాయపడిన వారు ఉంటున్నారో వారి కోసం ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. నీ కన్నీరు ఈరోజు నేను చెప్తున్నాను కదా, వృధాగా పోదు. నీ కన్నీళ్ళు యేసయ్య సన్నిధి చేస్తాయి. నేను అదే రుజుపరిచాను ఈరోజు. నీ కన్నీళ్ళు, నువ్వు కాల్సిన కన్నీళ్ళు ఏమాత్రం వృధాగా పోవు. యేసయ్య సన్నిధి చేస్తాయి. ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఆయన దేవుడు కనుక ఆయన ఇక్కడ లేకపోతే మనకు కనిపించకపోయినా మన మొరను తీస్తాం. మన హృదయం ఆయన తెలుసు, మన బాధ ఆయన తెలుసు, మన వేదన ఆయన తెలుసు, మన కష్టం ఆయన తెలుసు, మనకున్న వ్యాధి ఆ రోగం ఆయన తెలుసు. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 అయినా పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడైన దేవుడు, నీ దగ్గర నామానికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో నా ప్రభు అనారోగ్యంతో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా సురేష్ బాధకు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. పరమ వైద్యుడ, అక్కడ మీరు ఈ గాయపడిన హస్తాలతో బిడ్డలు కాయి పరిపూర్ణమైన స్వస్థరించి నేనే మహిమ పొందుతున్నట్టు ఆయన చేరి వచ్చిన సంఘంలో ప్రతి బిడ్డలు నీ గాయపడిన హస్తాలతో తాకండి. ఏ బిడ్డలు ఏ వ్యాధి ఉన్నదో, ఏ అవయవంలో బాధలేవు అయ్యా, నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. మా కొరకు రక్తము చిందించిన దేవుడు నాయన, మా బాధలని నీకు తెలుసు. ఏ అవయవం ఏ నొప్పితో బాధపడుతుంది, ఎలా బలహీనులై ఉన్నాడు, నరనరములని రక్తాన్ని జోడించి నీ రక్తంతో నైనా ప్రతి భావము కడిగి వేసి నీ బిడ్డలను క్షమించి స్వస్థత నువ్వు మా మధ్యలో ఉన్నావు.
విడుదని ఎడబాలని ప్రేమని దయా కన్న తల్లిగా పలకరించే మనసు నీ దయా ఈ బ్రతుకులు విచారపడబట్టి ప్రతి బిడ్డల ప్రభువా మీకు సమర్పిస్తుంది. మరి ముఖ్యంగా ఆయన ఈరోజు మీ సన్నిధిలో ఉన్న ఈ మీ బిడ్డల్లో ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారు, ఏడుస్తున్నారు తండ్రి, వారి ఉన్న కష్టాన్ని బట్టి బాధను బట్టి కన్నీరు కాలుస్తుంది ప్రభువా, మరి కుమిపోయి కృషించిపోయి ఉన్నారు ఆయన. ఆ బిడ్డలందరినీ నాటి వాక్యాన్ని దర్శించి ప్రభువా, మరి ఆయన వారికి కావలసిన సంపూర్ణమైనటువంటి మరి శారీరక ఆత్మీయ స్వస్థతను ఆరోగ్యంగా చేయమని మా ప్రభు మాత్రం లక్ష్యపడిన యేసు నామములో ఈ మా దిన ప్రార్థనకి సమర్పిస్తూ అడిగి వేడుకుంటున్న మా ప్రియపరలో తండ్రి. కూర్చొని పాటలు పాడతాం. సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారం ప్రారంభించండి. తలవంచి ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కనికరము కలిగినటువంటి మా పరలోక తండ్రి ప్రభువా, మరొకమారు ఆయన మీ బిడ్డలు మీకు సమర్పిస్తున్న కానుకలను బట్టి ఈ మీ బిడ్డలకు కావాల్సినటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, స్వస్థతను ప్రసాదించమని మరి ఈ కానుకలను బట్టి ప్రభువా
ఈ మీ బిడ్డలందరినీ ఆరోగ్య బాధ్యతతో నిలిచమని మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము. ప్రభు మీతో గాక. మీ మనస్సులను ఉన్నతము తిప్పండి. మన దేవుడైన ప్రభువుని కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభువైన దేవా, మీ నామము స్తుతింపదగినది. మీ వార్త యేసుక్రీస్తు. ఆయన మా కోసం ఈ లోకానికి వచ్చి శిలువను మోసి శిలువలో కొట్టబడి తుచిదించి ప్రాణాన్ని తిరిగి సజీవుడు లేచున్నాడు. పునరుత్థాన గొప్ప బహుమానం మా భద్రతిస్తారని వాగ్దానం చేసినాడు. కనుక దేవుని దూతలతో పాటు సకల పురుషులతో పాటు ఏకమై మీ స్తుతిగానం చేయుట ఎట్లనగా నిజంగా పరిశుద్ధులు సర్వపరిశుద్ధ కోటనే. కనుక మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కాంతాన్ని పరిశుద్ధపరచబడి మాట్లాడుతున్నాను. ఈ యుగని మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీరం రక్తములుగా మారుగా యేసుక్రీస్తుతో శిలువలో పడడానికి ముందు రోజు రాత్రి రొట్టెని తీసుకొని తన శిష్యులకు ఇస్తూ ఇట్లానే ఆ విధంగానే భోజనం అయిపోయిన తర్వాత ద్రాక్షరసం పాత్రను తీసుకొని తన శిష్యులకు ఇస్తుంది. ప్రభు ఇలా అన్నాడు, నా
కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీన జ్ఞాపకార్థము ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ కుమారుడి రక్షణాయుతమగు సేవలను అద్భుతమైన ఆయన ఉత్థానాన్ని మోక్షారోహణను స్మరించు అతడు వల్ల ఏం చేస్తారని తెలుసు మేము ఈ పవిత్ర జీవాన్ని కృతజ్ఞతతో మీకు సమర్పించున్నాం. మీ పవిత్ర సంఘం యొక్క కానుకను వీటితో వీక్షింపబడిస్తున్నాం. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలి స్వీకరించు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు తెలుసుకో. ఆయన మమ్మ మీకు నిత్యాత్మగా రూపొందించుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యలు దేవమాత అయిన మరేతనితో తండ్రిలోని అపోస్తులతో సాక్షులతో పునీత చిన్న తెరేసమ్మ గారితో సకల పురుతులతో పాటు అమ్మను మోక్ష మార్గములకు వాసన చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ప్రభువా మమ్మ మీతో సత్యపరిచి మరి లోకమంతటి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లుగా ప్రతిపాదించున్నాం. ఈ లోకం యాత్ర చేసే మీ శ్రీసభను మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ బాబు గారిని, మా గాలివారి పీఠాధిపతి తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరి విశ్వాసములను ప్రేమను దృఢపరచండి. మీ చిత్త ప్రకారం మీ సమూహంలో చేరియున్న ఈ ప్రజల వలన ఆలోచించండి. దయగల తండ్రి, నలుగు దశలు చదివిన మీ పిల్లలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోవడం అందరూ కూడా ప్రత్యేకించి ఉత్తరించు ఆత్మల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రభు నిత్య విశ్రాంతిని వీరికి దయచేయాలని వేడుకుంటాం. ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి చిన్నారి బిడ్డ నివేదికను దేవుడు సంపూర్ణ ఆయుర్వేద కార్యాలతో నింపి తన జ్ఞానంతో నింపి బిడ్డను ఈరోజు ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థన చేసుకుంటాం. స్పీకర్ బాక్సుల షాపు ఓపెన్ చేసి దేవుడి దీవుల కోసం చూస్తున్నటువంటి డి ప్రభు కుమార్ కుటుంబ సభ్యుల కోసం ముఖ్యంగా ఈ షాపు అభివృద్ధి నిమిత్తమై ప్రత్యేకంగా కొంత దేవుని ప్రార్థన చేసుకున్నాం. మన ప్రార్థనలు దివ్యపరిచిపోయినటువంటి కామాల భాష ఫాతిమా మా భాష జహానా కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థన చేసుకున్నాం. అదేవిధంగా కే అక్షయ ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటుండగా ఈ బిడ్డను కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్య భాగ్యాలతో సకల ఆశీర్వాదాలతో నింపులాగా ప్రార్థన చేస్తుందా. అదేవిధంగా సి ఎద్వికు దేవుడు మంచి చదువును మంచి జ్ఞానాన్ని తన కృపను దయచేయాలని కూడా ప్రత్యేకంగా కృపల దేవుడికి ప్రార్థన చేస్తుంటారు. అదేవిధంగా కోవిడ్లో ఉన్నటువంటి లక్ష్మి కోసం వారి
కోసం, వారి బిడ్డల కోసం ఈరోజు తన జన్మదినం జరుపుకున్నటువంటి వారి కుమారుని కోసం, బాలవ కోసం ప్రత్యేకంగా మనం ఈనాడు దేవుని పూజలు మనం ప్రార్థన చేస్తున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ ప్రేమకు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ దైవ రాజ్యంలో చేర్చుకోవడం, మేము కూడా అక్కడ చేయి నీ మహిమ వీక్షించు నిత్యాన్ని పొందుతున్నా మా ప్రవర్తిస్తూ అర్థం చేయించున్నాము. వారి ద్వారా మీ సకల వీరులను లోకములకు దయచేయించున్నారు. వారి ద్వారా వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుడు మనందరికీ స్వస్థతను, ఆరోగ్యం, శాంతిని, సమాధానం దయచేయాలన్న పరలోక ప్రార్థన భక్తితో చెప్పుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని పేరు నుండి మమ్మల్ని రక్షించండి. మా రోజులు మాకు కావలసిన శాంతి, సమాధానాన్ని, ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఈ దయాగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కథల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షాత్మను మా రక్షణ యేసుక్రీస్తు రెండవ రాకడను వీక్షించుకుందాము. సమాధానాన్ని కరుణగా మీ శిష్యులతో కలిగిన ప్రభు మా పాపాన్ని పాటించండి. మీ చిత్త ప్రకారం వాళ్ళందరికీ సమాధానాన్ని దయచేయండి. యుగ యుగములు జీవించు పరిపాలించే ప్రభువా, ప్రభు శాంతి, సమాధానం, ఆయుష్, ఆరోగ్యం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ప్రేమటువంటి వారిని ఒకరితో ఒకరు సమాధానం. మొదటి సవాలు సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో సర్వేశ్వరుని పిల్ల, ఇదిగో సజీవుడైన దేవుడు, తల్లి లాంటి మనసు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనల్ని తాకి స్వస్థపరచు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్లల దుఃఖలో వారు ఎంతో మందిలో మధురమైన విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల.
ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండనట్లు చేయండి. ఈ దివ్య ప్రేమ వారిని లోకాశలను
నెరవేరినట్లు పురోగమతిలో నెరవేరుగాక. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. దయచేసి భక్తులు అలాగే కూర్చోండి.